ప్రియులారా, ఒక శ్రేష్టమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడి ఈ రీతిగా మీ సముఖంలోకి వస్తున్నాను. గమనిస్తే మనము ఒక యుక్తమైనది, శ్రేష్టమైనది మనం ఎన్నుకోవాలంటే అనుసరించేటివి చాలా ఉంటాయి. ఆ రీతిగానే ఒక త్రోవకు వెళ్ళాలన్నా, ఒక ప్రయాణానికి వెళ్ళాలన్నా, ఒకరిని ఎన్నుకోవాలన్నా దాని అనుభవ జీవితములో కొన్ని ఆటపాట్లు కలిగిన వారిగా ఉంటాం. ఆ రీతిగానే మన జీవన ప్రయాణంలో అనుకున్న రీతిలో గమ్యస్థానాన్ని చేయాలంటే మన యొక్క అనుభవజ్ఞులను మనము అనేక విషయాల ద్వారా మనం తెలుసుకునే వారిగా ఉంటున్నాం. ఆ యొక్క రీతిలో ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయము 3వ వచనంలో, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రవక్త తెలియజేస్తున్న మాట, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరింతము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులారా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి అని పిలుపునిస్తా ఉన్నాడు. ఈ లోక జ్ఞానము, సంపద, సాంపద్యము, బలము, బలగము ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుని రండి అని పిలుపునిస్తా ఉన్నాడు. అయితే ఆ జ్ఞానము కావాలంటే ఏం చేయాలంటే, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఆయనను అనుసరించితే కానీ మనము ఆయన గురించిన జ్ఞానమును సంపాదించుకోలేము. ఆయనలో మనము జీవిస్తే కానీ ఆయన గురించిన జ్ఞానము సంపాదించుకోలేం. అందుకనే అయితే ఆయన గురించిన జ్ఞానము సంపాదించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలంటే, ఆయనలో మనము జీవించాలని, ఆయన జ్ఞానము తెలుసుకోవాలని మనము ఆయన సముఖంలోకి వస్తే ఆయన మన దగ్గరికి వచ్చేవాడిగా ఉంటాడట. తెలియజేస్తా ఉన్నాం. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, ఉదయించేవాడిగా ఉంటున్నాడు. ప్రతి ఉదయమున నీలో ఉదయించేవాడిగా ఉంటున్నాడు. గమనించండి, దేవుడు నీలో ఉదయ సూర్యునిగా ఉదయునిగా ఉండేవాడిగా ఉంటున్నాడని ఈ వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఆ ఉదయింపు లేకుంటే, ఆ నూతన దినములో నీవు సూర్యునిలాగా నీ యొక్క జ్ఞానముతో నింపకుంటే నేను ప్రభు సన్నిధిలో లేని వారిగా ఉంటాం. అయితే ఎలా ఉన్నా అంటే, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె వచ్చును. వర్షం ఎలాంటిదంటే, ఆకాశం నుంచి భూమి మీద చేరి ఆ వర్షము భూ ప్రజలకందరికీ, సర్వ మానవ కోటికి జీవాధారమైంది. నీరు లేకుండా ఏ ప్రాణి బ్రతకలేదు. నాసికారంధ్రములోంచి జీవవాయువును వదిలినటువంటి దేవుడు జీవములో జీవించే ప్రతి చలించు జీవికి ఆధారము నీరు. ఆధారము ఎక్కడ వస్తుంది అంటే, ఆ నీరు పరలోకం నుంచి, మేఘాల నుంచి వస్తుంది అని తెలియజేస్తా ఉన్నాడు.
ఆ మేఘాల నుంచి ఎలా నీరు వస్తుందో దేవుని వాక్కు కూడా ఆ రీతిగా, దేవుని జ్ఞానము కూడా ఆ రీతిగా నీలో ఫలించేదిగా ఉంది. నీకు జీవమునిచ్చేదిగా ఉంది. నిన్ను వెలిగించేదిగా ఉంది. నిన్ను జ్ఞానముతో నింపేదిగా ఉంది. నీకు అనేకుల దగ్గర సాక్షిగా నిలబెట్టేదిగా ఉంది. ఇట్టి జ్ఞానము సంపాదించుకుందాం రండి అంటున్నాడు. ఒక శ్రేష్టమైన పిలుపునిస్తా ఉన్నాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలంటే ఆయనను అనుసరించుదాము. అనుసరించితే కానీ ఆయన జ్ఞానమును మనం సంపాదించుకోలేం. ప్రియులారా, గమనించండి. ఉదయము ఎప్పుడైనా ఉదయించకుండా చీకటిగా నిలిచిపోయిన రోజులు ఉన్నాయా? నేను ఎప్పుడు చూసిండము. ఎందుకంటే తప్పక ఉదయిస్తుంది. ఎలా ఉదయిస్తుందో ఆ రీతిగానే అట్టి జ్ఞానము నీలో ఉదయించాలి. అట్టి జ్ఞానముతో నువ్వు నింపబడాలని ఇక మాట ప్రభు నీకు మరి మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన అనుసరిద్దాం రండి. ఆయన జీవదాయకమైన వాడు. ఆయనలో అనుసరిస్తే నీకు నాకు క్షేమము, సమాధానము, నెమ్మది అని ఇక భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోక జ్ఞానములో సంపాదించుకుంటాం. గొప్ప అలెగ్జాండర్ అంటిది ప్రపంచాన్ని జయించినటువంటి వాడు. నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఖాళీ హస్తాలతో వెళ్తున్నానని హస్తాలు బయటపెట్టి సమాధి చేయమన్నాట. అనేకమైనటువంటి మారణ హోండం గమనించి, రక్తపాతము గమనించి, ఈ భూలోకములో నేను గొప్పవాణిగా ఉండాలని ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాలు చేయిస్తే అవన్నీ వ్యర్థము అని వెళ్తూ ఖాళీ హస్తాలు బయటపెట్టి నేను ఖాళీ హస్తాలతో వెళ్తున్నాను. ప్రియులారా, ఒక పట్టణమును జయించుట కంటే తన హృదయమును జయించువాడు గొప్పవాడు అంటాడు. ఒక దేశమును జయించుట కంటే తన హృదయమును జయించుటవాడు గొప్పవాడు. ఆ హృదయము జయించాలంటే హృదయాంతంగా ఉన్న దేవుణ్ణి జ్ఞానము తెలుసుకోవాలి. ఆ జ్ఞానము గురించి ఇక హోషేయ గ్రంథంలో భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. రండి. ఆయన జ్ఞానము ఆయన దగ్గరే ఉంది. ఆయన అనుసరిస్తే కానీ ఆయన జ్ఞానము తెలుసుకోలేము. ఆయన అనుసరిస్తే కానీ ఆయన జ్ఞానంలో మనము ప్రవేశించలేము అంటున్నాడు. ఈ జ్ఞానము తెలుసుకుందామా? ఈ జ్ఞానంలోకి ప్రవేశిద్దామా? ఈ జ్ఞానము మనకు అవసరము. ఈ జ్ఞానమే సర్వకోట జనాంగాలకు, సర్వ ప్రాణికి జీవమైనది. అట్టి జ్ఞానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. ప్రేమలే తండ్రి, స్తోత్రాలు. మీ జ్ఞానం గురించి తండ్రి అయ్యా హోషేయ గ్రంథం ద్వారా పిలుపునిచ్చావు. స్తోత్రాలు. ఈ పిలుపు ఈ బిడ్డలకు హృదయ వెలిగించే పిలుపుగా మీరే నడిపిస్తున్నామని, వారి హృదయాలు వెలిగిస్తున్నామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్